హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిబాను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన మినీ బ్లాగ్ వచ్చేసి ప్యారలర్గా కుకింగ్ ఎలా ఫాస్ట్గా చేయాలని ఒకవైపు రైస్ ఒకవైపు రసం అయితే నేను పెట్టేసుకున్నాను. రసం మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసేయాలి, అంతే రసం అయిపోతుంది. మనం దొండకాయ ఫ్రై చేస్తున్నాం కాబట్టి దొండకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ముందుగా అన్నీ కట్ చేసి తీసుకోవాలి. ఈ లోపు మన అన్నం కూడా ఉడికిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవైపు నేను సేమియా ఉప్మా చేద్దాం అనుకున్నాను కాబట్టి పోపు అంతా వేసేసుకొని బాగా కలుపుకొని ఆనియన్స్ అన్నీ యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం దొండకాయ ముక్కలు కూడా ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. ఇందులోకి 4 కప్పులు వాటర్ తీసుకున్నాను. 1 కప్పు సేమియా, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటారు కాబట్టి కప్పుకి 2 కప్పులు తీసుకోవాలి. ఈలోపు ప్యారలర్గా దొండకాయ ముక్కలు కూడా ఒకసారి కలిపేసుకొని మనం సేమియా 1 కప్పు తీసేసుకోవాలి. ఇలా బాగా కలిపి మధ్యలో బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసేయాలి సేమియా ఉడికిపోయిన తర్వాత. అటువైపు దొండకాయ ముక్కలకి వచ్చేసి కొంచెం టొమాటోస్ అన్నీ యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసి ఒక పక్కన పెట్టేస్తే మన సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇది ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి మనం రసం చేసుకున్నాం దానికి పోపు పెట్టాలి.